శ్రీమత్ సింహాసనేశ్వరి. శ్రీమత్ సింహాసనేశ్వరి అన్నది లలితాదేవి 3వ నామం. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మను నమస్కరించేటప్పుడు శ్రీమత్ సింహాసనేశ్వర్యే నమః అని చెప్పాలి. శ్రీమత్ అంటే శోభతో కూడిన, సింహాసన అంటే గొప్పదైన ఆసనమును, ఈశ్వరి అంటే అధిష్ఠించినది అని అర్థం. సింహాసనాన్ని అధిష్ఠించి మహిషాసురుని చంపినప్పటి నుండి లలితాదేవికి సింహాసనేశ్వరి అనే పేరు వచ్చింది. మనలోని పాశవిక లక్షణానికి సంకేతం సింహం. ఆ లక్షణాన్ని అణచివేయు తల్లి కాబట్టి ఆ తల్లిని సింహాసనేశ్వరి అంటున్నాము. సింహను తిప్పించి రాస్తే హింస అవుతుంది. ప్రళయకాలంలో సమస్త విశ్వాన్ని తనలో ఇముడ్చుకునే కాళీమాత లలితాదేవి మరొక రూపమే. జ్యోతిష్ శాస్త్రాన్ని బట్టి సింహరాశి హృదయాన్ని తెలియచేస్తుంది. కాబట్టి సింహాసనేశ్వరి అంటే మన హృదయాన్ని అధిష్ఠించిన తల్లి అని ఇంకొక అర్థము. మన హృదయమే మనకు ధర్మాన్ని బోధిస్తుంది. కాబట్టి హృదయ క్షేత్రమే ధర్మక్షేత్రము. అలాంటి ధర్మాసనాన్ని అధిష్ఠించినది కాబట్టి ఆ తల్లి శ్రీమత్ సింహాసనేశ్వరి అవుతున్నది. సింహాసనానికి కింద 4 వైపులా 4 కాళ్ళు ఉంటాయి. పై భాగాన శృంగం ఉంటుంది. ఈ 4 కాళ్ళు నింగి, నీరు, అగ్ని, వాయువులను సూచిస్తాయి. పైనున్న శృంగం ఆకాశాన్ని సూచిస్తుంది. దీనిని బట్టి లలితాదేవి ప్రకృతిలోని పంచభూతాలను అధిష్ఠించిన తల్లిగా తెలియవస్తూ ఉంది. అందుకే లలితాదేవి ప్రకృతిని కాపాడి శాసించే సింహాసనేశ్వరి అయ్యింది. సింహాసనానికి ఉన్న 4 కాళ్ళు శృంగము సృష్టి, స్థితి, లయ, తిరోధాన అనుగ్రహాలను సూచించినప్పుడు లలితాదేవిని ఈ పంచకృత్యాలను నిర్వర్తించే తల్లిగా మనం అర్థం చేసుకోవాలి. పంచ ప్రణవాలు, పంచదిశలు, పంచభూతములు, పంచముఖములు, పంచప్రేతములను ఆసనముగా చేసుకుని అధిష్ఠించిన తల్లి కావున ఆ తల్లి సింహాసనేశ్వరి అయ్యింది. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అనే మొదటి 3 నామాల వల్ల సృష్టి, స్థితి, లయకారిణిగా అమ్మ మనకు దర్శనమిస్తూ ఉంది.